Hello everyone, welcome back to our channel Hema Maths Academy. Now we are going to discuss about straight line VSQs. Ikkada question em ichchadana ante find the value of p if the straight lines x plus p is equals to 0, y plus 2 is equals to 0 and 3x plus 2y plus 5 is equals to 0 are concurrent అన్నాడు. ఓకేనా, కాంకరెంట్ అన్న కొలీనియర్ అన్న అన్నీ ఒకటేనా. ఇక్కడ ఏమి ఇచ్చాడంటే మనకి 3 లైన్స్ ఇచ్చాడు. ఆ 3 లైన్స్ని సింప్లిఫై చేస్తూ మనమే ఫైండ్ అవుట్ చేయాలంటే పి అనే వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. పి ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పి కాకుండా పి ఉన్న ఈక్వేషన్ కాకుండా రిమైనింగ్ 2 ఈక్వేషన్స్ని సాల్వ్ చేసి ఆర్ ఇంటర్సెప్టింగ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేసి అంటే ఎక్స్ కామా వై వాల్యూ ఫైండ్ అవుట్ చేసి ఆ వాల్యూ తీసుకెళ్ళి ఈ పి ఉన్న ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసిన పి వాల్యూ వస్తుంది. ఆర్ లేదంటే డిటర్మినెంట్స్ మనం మ్యాట్రిసెస్లో ఫైండ్ అవుట్ చేస్తాం కదా, డెట్ ఫైండ్ అవుట్ చేయడం ఆ మోడల్లో చేసినా ఓకే, నో ప్రాబ్లం. 2 మెథడ్స్ ఉంటాయి కాబట్టి మీకు 2 మెథడ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఏ మెథడ్ యూస్ఫుల్ అనుకుంటే ఆ మెథడ్ అప్లై చేయండి, ఏది ఈజీగా ఉంటే అది. ఓకేనా, గివెన్ ఈక్వేషన్స్ నోట్ చేసుకుందాం. గివెన్ ఈక్వేషన్స్ ఏంటి నాన్న? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ ప్లస్ పి ఈజ్ ఈక్వల్స్ టు 0 అండ్ వై ప్లస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 0 అండ్ థర్డ్ ఈక్వేషన్ ఈజ్ 3x ప్లస్ 2y ప్లస్ 5 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకేనా, 3 ఈక్వేషన్స్ నోట్ చేసుకున్నాం. ఇప్పుడు డిటర్మినెంట్ మెథడ్ అంటే ఈ ఈక్వేషన్స్ని వేటితో కంపేర్ చేసుకోవాలంటే ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి అనే ఈక్వేషన్ ఉంటుంది కదా, ఆ ఈక్వేషన్స్తో కంపేర్ చేసుకోవాలంటే ఫస్ట్ ఈక్వేషన్ ఎలా కన్వర్ట్ చేసుకుందామంటే ఈ ఈక్వేషన్ ఎలా కన్వర్ట్ చేసుకుంటాం, a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈజ్ ఈక్వల్స్ టు 0 అండ్ ఈక్వేషన్ని a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈజ్ ఈక్వల్స్ టు 0 అండ్ ఈక్వేషన్ని a3x ప్లస్ b3y ప్లస్ c3 ఈజ్ ఈక్వల్స్ టు 0. అప్పుడు డిటర్మినెంట్ ఎలా కన్వర్ట్ చేస్తామంటే a1 b1 c1 a2 b2 c2 a3 b3 c3. ఓకేనా, ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ a1 b1 అంటే వీటి యొక్క కోఫిషియన్సే కదా, కంపేరింగ్ దిస్ ఈక్వేషన్ కంపేరింగ్ దిస్ ఈక్వేషన్ కంపేరింగ్ దిస్ ఈక్వేషన్. ఓకేనా, ఇప్పుడు a1 అంటే ఇక్కడ ఏంటి, x యొక్క కోఫిషియంట్ ఈజ్ 1, y యొక్క కోఫిషియంట్ లేదు కాబట్టి 0. ఏం లేనప్పుడు 0 తీసుకోవాలి. నేను ఏం లేదని రాయకుండా అక్కడ వాల్యూ ఏదో ఒకటి రాయకూడదు, ఎందుకంటే మీకు వాల్యూ కరెక్ట్గా రాదు. కాన్స్టెంట్ c1 అంటే p. సెకండ్ ఈక్వేషన్ x కోఫిషియంట్ లేదు కాబట్టి 0, y కోఫిషియంట్ ఈజ్ 1, కాన్స్టెంట్ ఈజ్ 2. థర్డ్ ఈక్వేషన్ 3 2 5 ఈజ్ ఈక్వల్స్ టు 0. డెట్ ఫైండ్ అవుట్ చేయాలి. డెట్ ఫైండ్ అవుట్ చేయాలంటే మీకు ఫార్ములా తెలుసు కదా, ప్లస్ మైనస్ ప్లస్. ఓకేనా, ఫస్ట్ 1 తీసుకున్నాం. 1 తీసుకుంటే ఏమొస్తుంది నాన్న మనకి, ఇలా తీసుకుని ఒకటి. ఈ ఫస్ట్ కాలం ఫస్ట్ రోని ఎలిమినేట్ చేయాలి. ఎందుకు చేయాలంటే ఫస్ట్ ఎలిమెంట్కి రిలేటెడ్ రోని కాలంని ఎలిమినేట్ చేయాలి. ఫస్ట్ ఎలిమెంట్ అంటే ఏంటి, ఇక్కడ 1 అనేది రోకి సంబంధించింది అండ్ కాలంకి సంబంధించింది. ఈ కాలంని ఈ రోని ఎలిమినేట్ చేస్తే ఏం మిగులుతున్నాయి మనకి, 4 డిజిట్స్ మిగులుతున్నాయి. ఆ 4 డిజిట్స్ని నోట్ చేసుకోవాలి, 1 2 2 5. నెక్స్ట్ ఫార్ములాలో ఏముంది, మైనస్ 0 ఇంటూ మైనస్ రాసుకున్నాం, ఎందుకంటే ఒకవేళ మీకు ఎలిమెంట్ వస్తే మళ్ళీ ఎలా చేయాలని తెలుస్తుంది కదా. 0 ఇంటూ ఎనీథింగ్ 0నే. ఇప్పుడు ఈ 0కి రిలేటెడ్ కాలం అండ్ రోని ఎలిమినేట్ చేయాలి. అప్పుడు ఏం మిగులుతుంది మనకి, 0 2 3 5 0 2 3 5. ఓకేనా, నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటన్నా ప్లస్ ఫార్ములాలో p. ఇవి ప్లేసెస్ అనమాట, ఫస్ట్ ఎలిమెంట్ సెకండ్ ఎలిమెంట్ థర్డ్ ఎలిమెంట్. pకి రిలేటెడ్ రోని కాలంని ఎలిమినేట్ చేద్దాం. ఈ కాలం ఈ రో 0 1 3 2 0 1 3. ఓకేనా, ఇప్పుడు ఇది ఎలా ఉంది అంటే a b c d అంటే ఏమవుతుందన్న మనకి ad మైనస్ bc ad మైనస్ bc అన్నమాట. ఆ ఫార్ములాలోకి కన్వర్ట్ అవుతుంది. అంటే 1 ఇంటూ 5 ఈజ్ 5, 2 2s are 4. ఫార్ములాలో మైనస్ ఉంది కాబట్టి -4. నెక్స్ట్ 0 ఇంటూ ఎనీథింగ్ ఈజ్ 0, ప్లస్ 0 అయినా మైనస్ 0 అయినా అనవసరం మనకి. ఓకేనా, నెక్స్ట్ ప్లస్ p ఇంటూ 0 ఇంటూ ఎనీథింగ్ 0, 1 ఇంటూ 3 ఈజ్ 3. ఫార్ములాలో మైనస్ ఉంది కాబట్టి -3 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ కూడా 0 నాన్న. ఓకేనా, ఇక్కడ ఏమొస్తుంది, 5 - 4 ఈజ్ 1, 1 ఇంటూ 1 1, p ఇంటూ -3 మైనస్
3p ఈజ్ ఈక్వల్స్ టు 0. p ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుందా మనకి వచ్చిందా మనకి 1 + 3p ఈజ్ ఈక్వల్స్ టు 0. దీన్ని ఇక్కడ సింప్లిఫై చేస్తే ఏమవుతుందమ్మా 3p ఈజ్ ఈక్వల్స్ టు -1, p ఈజ్ ఈక్వల్స్ టు -1/3 అంతే కదా. 5 ఇక్కడ -3 ఇంటూ -p ఈజ్ -3p. ఓకేనా, -3p. ఇది RHS సైడ్ పంపిస్తే పాజిటివ్లో కన్వర్ట్ అవుతుంది. ఓకేనా, పాజిటివ్లో కన్వర్ట్ అవుతుంది అంటే దీన్ని RHS సైడ్ పంపించిన 1 ఈజ్ ఈక్వల్స్ టు 3p, p ఈజ్ ఈక్వల్స్ టు 1/3. ఈ p అనే వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేసాం ఈ మెథడ్ నుంచి. ఇప్పుడు అనదర్ మెథడ్ 1 ఇది అన్నమాట. ఓకేనా, మెథడ్ 1. ఇక్కడ మెథడ్ 2. మెథడ్ 2లో ఏంటంటే ఈ 2 ఈక్వేషన్స్ని సాల్వ్ చేయాలి. 2 ఈక్వేషన్స్ని సాల్వ్ చేయాలంటే 2 మెథడ్స్ ఉంటాయి. ఇక్కడ x కోఫిషియెంట్ సేమ్ ఉన్నాయా, y కోఫిషియెంట్స్ సేమ్ ఉన్నాయా అబ్జర్వ్ చేసుకోవాలి. లేదంటే ఇంటర్సెక్టింగ్ పాయింట్ తెలుసు కదా, మనం స్ట్రైట్ లైన్లో ఆర్థో సెంటర్ సర్కమ్ సెంటర్లో చేసాం, దానికి రిలేటెడ్ ఈక్వేషన్ దీన్ని కన్సిడర్ చేసుకుంటే ఫస్ట్ y కోఫిషియెంట్ కదా నాన్న. y కోఫిషియెంట్ అంటే ఎంత, ఇక్కడ 1, కాన్స్టెంట్ ఎంత ఉన్నది 2, x కోఫిషియెంట్ లేదు కాబట్టి 0, మళ్ళీ అగైన్ y కోఫిషియెంట్ ఈజ్ 1, ఇక్కడ y కోఫిషియెంట్ ఈజ్ 2 అండ్ కాన్స్టెంట్ ఈజ్ 5, x కోఫిషియెంట్ ఈజ్ 3, y కోఫిషియెంట్ ఈజ్ 2. ఓకేనా, ఇప్పుడు x బై ఈ 4 డిజిట్స్ 1 × 5 ఈజ్ 5, 2 × 2 ఈజ్ 4, ఫార్ములాలో అడిషనల్గా మైనస్ ఉంది కాబట్టి -4. ఓకేనా, నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్ ఏమవుతుంది నాన్న 2 3s are 6, 0 × ఎనీథింగ్ ఈజ్ 0, y బై 6 - 0. నెక్స్ట్ వన్ వచ్చేసి 0 × 2 ఈజ్ ఎనీథింగ్ × 0 ఈజ్ 0. నెక్స్ట్ 1 × 3 ఈజ్ 1. చూడండి అన్న ఏమొచ్చింది మనకి x వాల్యూ 5 - 4, y వాల్యూ ఈజ్ 2 3s are 6, y బై 6 - 0. నెక్స్ట్ కాన్స్టెంట్ ఈజ్ 1/0 -3. ఓకేనా, అంటే x ఈజ్ ఈక్వల్స్ టు 5 - 1 4 ఈజ్ 1 బై నెక్స్ట్ ఎనీథింగ్ -3 ఈజ్ -3. నెక్స్ట్ y వాల్యూ ఈజ్ y ఈజ్ ఈక్వల్స్ టు 6 బై -3, 3 1s are 3 2s are. x ఈజ్ ఈక్వల్స్ టు -1/3, y ఈజ్ ఈక్వల్స్ టు -2. ఇక్కడ xy వాల్యూస్ తీసుకెళ్ళి ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. x వాల్యూ ఏమొచ్చింది నాన్న మనకి -1/3 అంటే x ప్లస్ p ఈజ్ ఈక్వల్స్ టు 0, x వాల్యూ ఈజ్ -1/3 ప్లస్ p ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటే దట్ మీన్స్ p ఈజ్ ఈక్వల్స్ టు ఈజ్ 1/3. దిస్ ఈజ్ ద p వాల్యూ. మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్న వాల్యూ ఏంటన్నా ఇక్కడ p ఈజ్ ఈక్వల్స్ టు 1/3. ఈ 2 మెథడ్స్ మీకు ఏది ఈజీగా అనిపిస్తే ఆ మెథడ్ అప్లై చేయండి, p వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. కాంకరెంట్ అన్న కొలీనియర్ అన్న బోత్ ఆర్ ఈక్వల్. ఓకేనా.